బాగా ఆలోచించే మీరు నిర్ణయం తీసుకోండి అమ్మా. అయ్యా చెప్పండి. ఈ అబ్బాయిది ఈ ఏరియా కదా? ఇతన్ని మీరు ఎప్పుడైనా చూసారా? తన గురించి మీరేమైనా చెప్పగలరా? ఈ బాబా చాలా మంచివాడు బాబు. ఇంట్లో ఉంటుంది తెలీదు, ఆఫీస్కి వెళ్ళేది తెలీదు. చాలా మంచి అబ్బాయి. అలాగే అయ్యా, థ్యాంక్స్. ఈ అబ్బాయా? ఇంతవరకు ఈ ఏరియాలో కన్నెత్తి చూసిందే లేదు. మంచివాడు బాబు. థ్యాంక్స్ అక్క. సరే బాబు. ఈ వీధిలో ఏ గొడవైనా సరే ముందొచ్చి తనే నిలబడతాడు. నా కూతురు పెళ్లి ఎలా చేస్తానో అనుకున్నాను, తనే సాయం చేశాడు పాపం. ఈ అబ్బాయి గురించి తప్పుగా చెప్పడానికి ఏం లేదు బాబు. మందు సిగరెట్ అని ఏ అలవాటు లేదు. ఈ కాలంలో ఇలాంటి అబ్బాయి ఉండటం అరుదు. సంబంధం మాట్లాడుకునేలా ఉంటే వదులుకోకండి. 2 ఏళ్లకు ముందు ప్రభుకి మా అమ్మాయినిస్తాను అన్నాను, కానీ ప్రభు నేను చదువుకోవాలి అని చెప్పాడు. ఇప్పుడే చదువు పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్తున్నాడు. ప్యూర్ గోల్డ్ సార్ తను. బ్రహ్మాండంగా అమ్మాయిని ఇవ్వచ్చు, మహారాణిలాగా చూసుకుంటాడు. మీనా, చెప్పన్నయ్యా. అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది? తెలీదన్నయ్యా. సరే గాని ఏ నిర్ణయం తీసుకున్నారు? అది కూడా తెలీదన్నయ్యా. అంతా సస్పెన్స్గానే ఉంది. సరేలే, నీ కూతురుతో మాట్లాడావా? దాంతో నేను మాట్లాడనన్నయ్యా. ఎవరు అల్లుడు అని మనం చూపిస్తామో అతనికే తను తల వంచాలి, అంతే. నేను డిసైడ్ అయిపోయాను. శేషు నేను అల్లుడు. ఏదైతే సరే చూసుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండన్నయ్యా. మీనా, శేషు, వర్షిణి, రవి. ఝాన్సీ అమ్మ, రవి, వర్షిణి మాట్లాడిన తర్వాత నేను చాలాసార్లు ఆలోచించి చూశాను. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం కొంతమందిని బాధ పెట్టచ్చు, కష్టపెట్టచ్చు, కానీ మనం ఇది యాక్సెప్ట్ చేసే తీరాలి. నేను ప్రభుతో వర్షిణి పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. ఝాన్సీ అమ్మ, థ్యాంక్స్ ఝాన్సీ అమ్మ. మీరేం డిసైడ్ చేస్తారో అని కంగారు పడిపోయాను. నేను లవ్ చేసిన మీ ఇష్టం నాకు చాలా ముఖ్యం ఝాన్సీ అమ్మ. చాలా థ్యాంక్స్ ఝాన్సీ అమ్మ. అత్తయ్య, దీనికైతే నేను ఒప్పుకోలేను. ఏంటత్తయ్య ఇది? ఇన్నేళ్లుగా నా మేనల్లుడే ఈ ఇంటి అల్లుడు అని ఎన్నో ఏళ్లుగా మేమంతా ఆశపడ్డాం. ఎక్కడ్నుంచో వచ్చిన ఒకడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడా? బొంగారి, దీనికంతటికీ కారణం నువ్వే కదా. నువ్వే కదా దీన్ని బయటికి తీసుకెళ్తూ ఉంటావు. నువ్వే ఏదేదో మాట్లాడి తన మనసును మార్చేసుంటావు. శేషు నీకేం చేటు చేశాడు? నీకు సమస్య వచ్చినప్పుడల్లా నీకు తోడబుట్టిన వాళ్లాగా నీ పక్కనే నిలబడ్డాడు కదా. నీ కోసం ఈ కుటుంబాన్ని ఎదిరించి నిలబడ్డాడు. అలాంటిదే తనకి నువ్వు తిరిగిచ్చేది ఇదేనా? తనకసలు కృతజ్ఞత, విశ్వాసం అంటూ ఏవైనా ఉంటేనే కదా ఆ టైంకి ఎవరు కావాలో వాళ్ళని వాడుకొని కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తుంది. ఇదిగో ఇక్కడే ఉన్నాడు చూడు మెంట్లోడు.
నాన్న సిస్టర్ సిస్టర్ అని వెనకే తిరుగుతూ ఉండేవాడు కదరా. ఇప్పుడు ఆ సిస్టర్ నీ వెనకాలే చేరి ఎంత పని చేసిందో చూసావు కదరా. నీ జీవితాన్ని క్లోజ్ చేసి పడేసిందిరా. తననారా నువ్వు నమ్మింది ఎప్పటి వరకు? గణేష్, ఏం జరిగిందో తెలియకుండా ఎవరికి వాళ్ళు బంగారిని ఎందుకు తిడుతున్నారు? బంగారే కదా అత్తయ్య అన్నింటికీ కారణం. మీనా, పచ్చకామెర్లొచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది అంటారు. ఈ ఇంట్లో ఏం జరిగినా బంగారుదే తప్పు అని ఎలా అంటావు? అలా మాట్లాడడం ముందు ఆపే. ముందు తనని పద్ధతిగా నడుచుకోమని చెప్పండి. మీనా, బంగారి నాతో ఏం మాట్లాడిందో నీకు తెలుసా? బంగారి ఏమనుకుందంటే శేషుకి వర్షినికి పెళ్లి చేద్దామని. కానీ ఏం చేయగలం? వర్షినికి ఇష్టం లేదు కదా. వర్షినికి ఇష్టం లేని పెళ్లి చేసి వాళ్ళిద్దరూ కష్టపడుతూ ఉంటే మనం చూడాలా? ఇప్పుడు చెప్తున్నాను, ప్రభు మంచివాడు కాకపోయుంటే ఆ కుటుంబం మన కుటుంబానికి అస్సలు సరితూగదు అనుకునుంటే నేనే వర్షిణిని బలవంతం చేసి శేషుకిచ్చి చేసుండేదాన్ని. కానీ అలా జరగలేదు. నేనే వెళ్ళి ఎంక్వైరీ చేశాను. మంచి అబ్బాయి, మంచి కుటుంబం. వాళ్ళని వద్దు అనుకోవడానికి ఏ కారణమూ లేదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకిది కంప్లీట్గా సమ్మతం. ప్రభుకి వర్షిణిలకే పెళ్ళి. జయరాం, నువ్వే ఉంటావు. అమ్మా, నాకు నీ ఇష్టమే ముఖ్యం. మీనా, నీకిది ఇష్టం లేదని నాకు తెలుసు. ఇదిగో చూడు, వర్షిణి గురించి ఆలోచించు. నీ కూతురు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండబోతుంది. అది మాత్రమే నీ మనసులో పెట్టుకుని నిర్ణయం తీసుకో. వర్షిణి, ఝాన్సీ అమ్మా, ప్రభు వాళ్ళని ఇంటికొచ్చి సంబంధం మాట్లాడుకోమని చెప్పు. రేయ్ శేషు,